మీరు బేసిక్గా ఏంటంటే మీరు మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్, ఎలా మీ మీ మిడిల్ క్లాస్? ఓకే. అంటే నాన్నగారు ఎంతసేపు ఈ స్టేజ్ డ్రామాలు వీటి మీద, బట్ అయినా కూడా నాన్నగారికి మేము ఒక చిన్న టౌన్లో ఉన్న చాలా ఏంటంటారు దాన్ని అడ్వాన్స్ థింకింగ్ ఉండేది ఆయనకి బాగా. అప్పట్లోనైనా ఫుట్బాల్ను టెన్నిస్కి పిచ్చి. ఓకే. మెడ్రాస్ నా దగ్గరికి వచ్చారు, మా ఇంట్లో టీవీ లేదు, భరత్ గారి ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటే అక్కడికి వెళ్ళి టెన్నిస్ చూసేవారు. ఆ టెన్నిస్ రూల్స్ ఉంటాయి కదా, ఆయన నాకు నేర్పేవారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1981, 82 ఇన్ చెన్నై కదా? చెన్నై. మెడ్రాస్ నుంచి మనం చూడడానికి వచ్చి అప్పుడు ఐ థింక్ స్టెఫిగ్రాఫ్ టైము, బోరిస్ బెకర్ టైం అది. ఆ టైంలో వింబుల్టన్ జరుగుతుంటే టీవీ ఎక్కడ ఉందిరా అంటే భరత్ ఇంట్లో ఉందంటే భరత్ ఇంటికి వెళ్ళి, సో అది నాన్నగారు విలేజ్లో ఉన్నా కూడా ఆయన థాట్స్ అన్ని వెరీ అడ్వాన్స్డ్గా ఉండేవి. సో ఆయన ఐడియా మిడిల్ క్లాస్, మేము మిడిల్ క్లాస్. ఓకే. నేను అంటే ఒక 25 సంవత్సరాల కిందట ఈ చోటా గారు నేను ఒక పెద్ద ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ అవుతానని, ఇంత డబ్బు సంపాదిస్తానని, ఫిలిం నగర్లో ఇంత పెద్ద బంగ్లాలో నాదవుద్దని ఎప్పుడన్నా ఊహించారా? అసలు నేను ఊహించలే. ఏదో అప్పట్లో కెమెరామెన్ 1 లక్ష రూపాయలు తీసుకుంటే అద్భుతం అని నాకు తెలుసు. నేను చూసిన, నేనున్నప్పుడు ఆ కెమెరామెన్ త్వరగా 3000, 1500, 1000 రూపాయలు ఇచ్చేవారు. బ్యాట్ ఏమో 15 రూపీస్ నాకు కెమెరా అసిస్టెంట్గా. త్వరగా కెమెరామెన్ అయిపోవాలి, త్వరగా ఆపరేట్ అయిపోవాలి, త్వరగా ఆపరేట్ అయిపోయి త్వరగా కెమెరామెన్ అయిపోయి 1 లక్ష రూపాయలు రికమెండేషన్ తీసుకోవాలి, చాలు ఇంకా లైఫ్. అంతకంటే ఎక్కువ లేదు నాకు. ఓకే. సరే, కెమెరామెన్ అయిన తర్వాత ఒక మంచి కార్ ఉంటే బెటర్. ఒక మారుతి 800 కాదు, ఇది కాదు, ఒక 1000 చేసి, ఇది కాదు, స్కోడా ఉంటే బెటర్. స్కోడా కాదు, పజీరో. పజీరో కాదు, బెంచ్ కాదు, స్పోర్ట్స్ కార్ కావాలి. అంటే అంతు లేదు. సో అది కావాలంటే ఇక్కడ కష్టపడాలి. ఓకే, మనకి ఎనర్జీ ఉంది, పవర్ ఉంది, బలం ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, చేద్దాం. సో ఇలాగా అంటే ఆలోచించుకోవడం టైం లేకుండా ఏదో ఒక గోల్ పెట్టుకోవడం, దాన్ని రీచ్ అవ్వడానికి కష్టపడ్డాం. అయితే ఇలాగా నేను వెళ్ళిన తప్ప ఎక్కువ నేను ఆకాశాన్ని అయితే నిచ్చెన వేసేయడాలు, అతిగా వెళ్ళిపోవడాలు చేయాల. ఎప్పుడు నేను ఎప్పుడు చాలా సంవత్సరాల వరకు నేను డిమాండ్ చేయాల. ఏ రోజు ఎవరిని డిమాండ్ చేయాల. వాళ్ళు ఇస్తే నన్ను పెంచినట్టు, నన్ను పెద్దవాడిని చేసినట్టు అలాగే ఫీల్ అయ్యి, అలాగే నన్ను ఇండస్ట్రీ నన్ను పెద్దవాడిని చేసుకుంటూ వెళ్ళింది. నన్ను కంఫర్టబుల్గా నాకు కావాల్సిన డబ్బులు ఇస్తూ నా చేత పని చేయించుకుంటూ. నాకు నా మేనల్డ్ ఒకటి తయారయ్యాడు. ఇప్పుడు అందరికీ సన్ స్ట్రోకులు, ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సన్ స్ట్రోకులు ఎక్కువ. నా వైఫ్ అనేది, నీకు నీ తదనంతరం ఎవరు లేరు, నీకు బాగా బలుపు, నువ్వు ఎవరిని కేర్ చెయ్యు, నువ్వు బాగా రఫ్గా ఉంటావు అంటే చిచ్చి అదేంటది అండ్ నీకు ఎవరితోనూ అవసరం లేదు. ఓకే. అబ్బాయి అదేమి లేదా, ఈడుస్తే అరేడు. ఇప్పుడు ఈ నా కొడుకు కోసం నేను ఫోన్ చేసి, ఇప్పుడు సపోజ్ నాకు కాజల్ సమంత కావాలి హీరోయిన్గా, వీడికో సమంత ఏం చేస్తున్నావు సామ్, వాట్స్ హ్యాపెనింగ్, అవయ్యూ ఏంటి అడ్రస్ పిచ్చిగా ఉంది, మంచి ఇలా మాట్లాడుతాం. ఇప్పుడు హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు నాన్న, ఒక కథ ఉంది రా సామ్, ఇలా మాట్లాడాల్సి వస్తుంది వీడి కోసం.